మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడనీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడనీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్. మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. ముదమార పాడెద నిన్ను, అతి సుందరుడావనియు. ముదమార పాడెద నిన్ను, అతి సుందరుడావనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు కొరకైన దేవుని యొక్క వాక్య భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనము నుండి. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చురి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపవలనని ఆలోచన చేసిరి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడును గాక
అని కేకలు వేసిరి. సీయోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గురించి వ్రాయబడనని వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకము తెచ్చుకొన్నది. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసనని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయేది. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినాయో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని జనమా, యేసుక్రీస్తు ప్రభుల వారు రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు. మరి అవని ఈ లోకములో మరి సామాన్యమైన ప్రజలు, మరి గ్రామస్తులు, పట్టణస్థులు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన మహిమ కలిగిన అద్భుతమైన కార్యములను చూచి మరి ఈయన నిజముగా ఒక మెస్సయ్య, ఒక రక్షకుడుగా వచ్చిన మా దేవుడని చెప్పేసి మరి ఈ భూమిపైన యేసుక్రీస్తు ప్రభుల వారిని రాజుగా మరి ఊరేగిస్తూ ఉన్నారు. దారి పొడుగున, యెరూషలేము యొక్క దారి పొడుగున మరి ఖర్జూరపు మట్టలు పట్టుకొని మరి ఆ యొక్క దారి పొడుగున ఖర్జూరపు మట్టలు పరిచి ప్రభు పేరట వచ్చేవాడు జయము. మరి ఆ విధముగా మరి పాత నిబంధన కాలములో ఉన్న ప్రవక్తలు ప్రవచించిన ప్రకారంగా ఈ యొక్క ప్రవచన లేఖన భాగము మరి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా నెరవేర్చబడి ఉన్నది. ఆ గాడిద పిల్ల కూడా కట్టబడి ఉన్న గాడిద పిల్లను ప్రభువారు కోరుకున్నారు. ఆ గాడిద పిల్ల మీద ప్రభువారు ఎక్కి మరి ప్రభువారు యెరూషలేములో ఒక జయముతో ఒక రాజుగా ప్రవేశం చేశాడు యెరూషలేములో. ప్రియమైన దేవుని జనాంగమా, మరి మన జీవితంలో, మన హృదయములో మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని రాజుగా, మరి అధికారిగా, రక్షకుడుగా, దేవుని నుంచి పంపబడిన పరిశుద్ధుడుగా, దేవుని కుమారుడుగా మనము ప్రభువారిని స్వీకరిస్తున్నామా? ఏ విధంగా చనిపోయిన లాజరును ప్రభువారు ఏ విధంగా లేపి ఉన్నారో, లాజరు సమాధి యొద్దకు వెళ్ళి లాజరు అని ప్రభువారు పిలిచినప్పుడు వెంటనే ఆ లాజరు ఆజరు అనుకుంటూ సమాధిలో నుంచి పేత వస్త్రములతో కట్టబడిన వాడే మరి బయటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు వెంటనే ప్రభువారు అంటా ఉన్నారు, వీని యొక్క పేత వస్త్రములను తీసివేయుడి అంటున్నారు. ప్రియమైన వారులారా, మనము ఈ లోకములో మరి అనేకమైన ఆచారముల ద్వారా లేక అనేకమైన అలవాటు ప్రకారంగా మరి సాంప్రదాయంగా మరి ప్రభుని సేవించి వెంబడించే వారముగా కాక నిజముగా మరి యథార్థముగా మరి వంతుకు గంతేసినట్టు కాకుండా దేవుడు మనలను ఏ విధముగా మరి స్వచ్ఛమైన ప్రేమతో మనలను ప్రేమిస్తున్నాడో, దూరస్థలమైన మనకు ప్రభువారు ఒక సమీపాన ఒక స్థలం ఉందని మనలను ప్రభువారు పిలుస్తూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని మన జీవితంలో రాజుగా మనము కూర్చుండబెట్టి దేవుని వాక్యము చేత మన హృదయములో ప్రభుని ప్రతిష్ఠించినట్లయితే ఆయన యొక్క అధికారానికి మనం లోబడినట్లయితే నిజముగా మనం మన యొక్క నడవడి ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరి ఆయన యొక్క అధికారానికి మనం లోబడి మన ప్రవర్తన అంతటి యందు
దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించినట్లయితే నిశ్చయముగా హోసన్నా జయము, ప్రభు పేరట వచ్చువాడు జయమని వారు ఏ విధంగా కేకలేస్తున్నారో, ప్రియమైన వారులారా, రక్షించబడిన వారమై మనము కూడా దేవునికి హోసన్నా, మరి ప్రభు పేరట వచ్చువాడు జయమని మనం కేకలేసినప్పుడు కూడా ఆయన మన యొక్క మొరలను ఆలకించువాడగా ఉన్నాడు. మన కేకలను ఆయన ఆలకించువాడగా ఉన్నాడు. మన స్తుతుల మూలముగా మనకు ఒక దుర్గాన్ని స్థాపించగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, మరి కట్టులేక తిరుగుతున్న గాడిదను కాదు కానీ కట్టబడి ఉన్న గాడిదనే ప్రభువారు కోరుకున్నారు. దేవుని వాక్యము చేత ఎవరైతే కట్టబడతారో, ఎవరైతే ఒక యజమానునికి, ఒక అధికారానికి లోబడి కట్టులేక తిరుగుతున్న గాడిదను ప్రభువారు కోరుకోలేదు, కానీ కట్టబడిన గాడిదనే ప్రభువారు కోరుకొని మరి ప్రభువారు దాని మీద కూర్చొని మరి ప్రభువారు ఒక రాజుగా యెరూషలేములో మరి ఆయన ప్రభువారు ప్రవేశం చేశారు. దేవుడు తన యొక్క మహిమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ప్రభువారు సామాన్య ప్రజలు కేకలు వేస్తున్నప్పుడు ఎంతగానో సంతోషించాడు, ఎంతగానో మరి అంగీకరించాడు. చూడండి, మరొకసారి చదువుతున్నాను. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. మనం ఈ లోకములో భయపడవలసిన అవసరము ఏదీ లేదండి. భయపడకు అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆయన వచ్చుచున్నాడు. ప్రభువారు గుర్రాన్నో ఏనుగునో దేవుడు కోరుకోలేదు, కానీ ఆయన దీనుడు సాత్వికుడైన వాడే మరి గాడిద పిల్లను ప్రభువారు కోరుకొని ఉన్నారు. చూడండి, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము. నా దేవా నీవు నన్నేల విడిచి విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండటలేదు. ఆయనను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీయందు నమ్మిక ఉంచిరి, వారు నీయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ప్రభువారు యొక్క శ్రమలను మనము జ్ఞాపకం చేసుకునే వారముగా ఉంటాము. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. కలవరి శిలువలో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ప్రభువారు విడిచిపెట్టి ఉన్నారు. మరి లోక మాలిన్యము, సర్వ మానవాళి యొక్క జన్మ కర్మ పాపములను ప్రభువారు మ్రాను మీద ప్రభువారు వేలాడబడిన వాడుగా, మరి తండ్రి చేత విడవబడిన వాడుగా కల్వరి శిలువలో ప్రభువారు మరి తండ్రితో మాట్లాడుతున్న మాటలను మనం ఇక్కడ చూడొచ్చు. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు. ప్రియమైన వారులారా, దూరస్థులమైన మనలను సమీపస్తులుగా మార్చబడటానికి మరి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మరి ప్రభువారు విడిచిపెట్టబడి తండ్రికి మానవులకి కావలసిన ఒక సమీప బంధాన్ని కలిగించడానికి మరి ఉన్నతమైన స్థలములలో వసించు వాడైన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు కల్వరి శిలువలో మరి ప్రాయశ్చిత్త బలిగా ప్రభువారు మరి బలి పశువుగా యజ్ఞమైపోయాడండి. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము. అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులకు నిర్దోషులుగా చేయును. ప్రియమైన వారులారా, దోషులమైన మనలను ప్రభువారు నిర్దోషులుగా చేయటానికి నీతిమంతుడైన మన యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వారి శిలువలో మరి ఎంతో సంతోషముగా మరి దేవుని ప్రణాళికను జరిగించటానికి సాతాను నుండి, లోకము నుండి, పాపము నుండి
మనలను విడిపించి రక్షించి విమోచించటానికి మన యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో తన ప్రాణమును మన కొరకు క్రయదముగా మరి అప్పగించి ఉన్నాడండి. మరి అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ప్రియమైన వారులారా, ఇన్ని శ్రమలు ఎందుకు గవిని వెలుపట ఇన్ని శ్రమలను ప్రభువారు అనుభవించి ఉన్నారంటే మనము మార్చబడాలని, మనము దేవుని వైపు తేరి చూడాలని, మనము అగాధమైన నరకమును దాటి మనము నిరంతరము ప్రభువారి సన్నిధిలో దేవునితో సదాకాలము మనము ప్రభుతో సహవాసము చేయాలని, భయంకరమైన నరకమును అగ్నిని లోనించి దేవుడు తన ఉన్నతమైన బాహును చాపి తన చేతులతో మనలను ఆ నరకములో నుండి లాగివేస్తూ ఉన్నాడండి. మరి దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ఉన్నతమైన పరలోక పిలుపు మన యొద్దకు వస్తుండగా ప్రియమైన వారులారా, కాలము సంకుచితమై ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. సంకుచితమై ఉన్న ఈ యొక్క కాలములోనే మనము దేవుని యొక్క విలువైన ప్రేమను గ్రహించి అర్థము చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని లోబడి దేవుని ప్రేమించి గణపరిచి స్వీకరించే వారముగా ఉన్నట్లయితే మరి దేవుడు మరి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనలను రక్షించవలసిన ఆ యొక్క రక్షణ ప్రణాళిక సమస్తమైన ఉద్దేశములన్నీ మరి మన పట్ల నెరవేర్చబడుతున్నట్టు చూడండి. 2వ వచనము, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరగను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడన ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వానిగా ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మెత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని జనాంగమా, ఆత్మనేత్రములతో మనము దేవుని యొక్క పరిశుద్ధమైన క్రియ, ఏదైనా తోటలో నుంచి తోలివేయబడిన ఆదాము అవ్వలు జీవవృక్ష ఫలములు తినకుండా మరి ఖడ్గ జ్వాలతో దేవుని యొక్క దూత కాపుదలగా ఉన్న ఆ స్థితిలో నుంచి, ఏదైనా తోటలో నుంచి మరి శాశ్వతంగా తోలివేయబడిన మానవుణ్ణి తిరిగి జీవవృక్ష ఫలములు మనకు తినిపించటానికి, జీవాన్ని ఇవ్వటానికి, సమృద్ధి అయిన జీవాన్ని మనకు కలగజేయటానికి, ఆయన జీవపు ఊటగా మరి జీవ ఆహారముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్చబడ్డారు. ప్రియమైన దేవుని జనాంగమా, మరి ఎందుకు మరి ఏ రీతిగా మనము ఎన్నిక లేని వారముగా ఉంటున్నప్పటికీ దేవుడు మనలను ఎన్నిక చేసి దేవుడు మనలను తన సత్యమైన మార్గములోనికి ప్రభువారు మనలను పిలుస్తూ ఉన్నాడు. మరి ప్రియమైన దేవుని జనాంగమా, నేడే రక్షణ దినము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుండగా మరి అనేకమైన మరి గుడ్ ఫ్రైడేలు, మరి ఈస్టర్
పునరుత్థానమైన ఆరాధనలు జరిగిపోతూ ఉన్నాయి. దేవుడు మనలను ఇంతగా ప్రేమించి కనికరించి కరుణించి మనలను రక్షించుకున్నాడంటే దానికి ఒక ప్రధానమైన కారణము, ప్రభువారు ఉండు స్థలములో మనమును ఉండులాగున ఆయన మరలా వచ్చి మనలను తీసుకొని వెళ్ళే ఒక రాజుగా ఉన్నాడండి. రాజు ఏ విధముగా రాజు తన కన్న బిడ్డలు తన యొద్దకు ఎలా పెట్టుకుంటాడో ఆ విధంగానే రాజులకు రాజైన మన ప్రభువారు మనలను తీసుకుని వెళ్ళటానికి ఆయన రారాజుగా రాబోతా ఉన్నాడు. మరి ప్రభువుని ఎదుర్కొనటానికి మనము సిద్ధముగా ఉన్నామా? లేదా అనేకమైన ఐహికమైన విచారాలతో, అనేకమైన సమస్యలతో ఈ లోకమే శాశ్వతమని ఈ లోకం మట్టుకే మన జీవితాన్ని మనము ఈ లోకంలో గడుపుతూ ఉన్నామా? దేవుని కలిగి ఈ లోకంలో మనం జీవించినట్లయితే నిశ్చయముగా మనము ధన్యులము. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము గనక, దేవుని వాక్యము సెలవిస్తుంది గనక, మరి ప్రభువారు పచ్చని ఒలీవ మొక్కవలే ప్రభువారిలో మనము అంటుకట్టబడి దేవుని యొక్క జీవాన్ని సారాన్ని మనము పొందుకొని, మరి ప్రభులో ద్రాక్షవల్లిలో మనము తీగలు ఏ విధంగా పెనవేసుకొని ఉంటాయో మన జీవము దేవుని చేతిలో దాచబడి ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆది కాలంలో నుంచి ప్రవక్తలు, పరిశుద్ధులు, దేవుని ప్రజలు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారండి. మరి ఈ యొక్క చివరి దశలోనికి మనం వచ్చేసాము. చివరి దినాలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, నిండు మనసుతో కాలేబు ఏ విధంగా దేవుని సేవించి పరిపూర్ణంగా ప్రభుని ఘనపరిచి మహిమపరిచాడో మనము కూడా యెరూషలేము వీధుల్లో సామాన్యమైన ప్రజలు మరి ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా జయమని ఏ విధంగా ప్రభుని స్తుతించి ఉన్నారో ఆ విధముగా మనము కూడా మన హృదయాలను ప్రభు వైపు ఎత్తి మన హృదయంలో దేవునికి చోటు ఇచ్చి మన హృదయంలో ప్రభుని ప్రతిష్ఠించి మన జీవితాలను ప్రభు వాక్యానికి మనం అప్పగించుకొని ప్రభుని మహిమపరిచినట్లయితే దేవుడు నిశ్చయముగా దేవుని యొక్క రక్షణ ప్రణాళికలోనికి నీవు నేను రావాలన్నదే దేవుని యొక్క వాంఛ ఉన్నది. ఈ యొక్క వాక్యములను మంచి నేల మీద పడిన విత్తనముగా దేవుడు నూరంతలమైన భూఫలాన్ని కలగచేయునుగాక. దైవాశీస్సులు.